జీవితాంతం ఒకే సంఘానికి వెళ్ళాలా, లేదా ఏదైనా కారణాన్ని బట్టి సంఘాన్ని మారిస్తే? బ్రతికినంత కాలం ఒకే సంఘానికి వెళ్ళాలా? అవసరం లేదండి. సంఘాన్ని మార్చేయండి. రక్షించబడ్డారా? మీరు బాప్తిసం పొందారా? మీ చర్చిలో వాక్యం సరిగ్గా చెప్పట్లేదా మీ పాస్టర్ గారు? అయితే ఏంటండి, చర్చిని మార్చేయండి. మీ పాస్టర్ గారిని మార్చేయండి. మీ సంక్షణ స్నేహితుల్ని కూడా మార్చేయండి. ఎక్కడ స్పెషల్ బోధ, ఎక్కడ పిహెచ్డి బోధ, ఎక్కడ క్రమమైన బోధ నేర్పడానికి చాలామంది రెడీగా ఉన్నారట. ఎవరు ఈ మాటలను చెబుతున్నారో విందామా, చూద్దామా ఒకసారి? అవసరం లేదా? అయితే నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. పిహెచ్డి బోధ, క్రైస్తవ సంఘాలను దోచుకునే బోధ ప్రారంభించినటువంటి డాక్టర్ జాన్ వెస్లీ రాజమండ్రి అయ్యగారు కొన్ని మాటలు చెబుతున్నారు. ఆ మాటలు చెప్పడానికంటే ముందుగా కొన్ని విషయాలు నేను మీకు ప్రస్తావిస్తాను. ఆ వీడియో చూస్తారు కదా, మీరు ఇప్పుడు చూడబోతున్నారు కూడా. అయితే సంఘాన్ని విడిచిపెట్టండి. ఎప్పుడు? రక్షించబడిన తర్వాత. అర్థమవుతుందా? మారు మనసు పొందాక, రక్షణ పొందుకున్న తర్వాత ఏం చేయాలి? సంఘాన్ని విడిచిపెట్టాలట. ఆ సంఘాన్ని విడిచిపెట్టి ఏమంటున్నాడు? ఈయన దగ్గర రమ్మంటున్నాడు ఇండైరెక్ట్గా. కాబట్టి ఆ రాజమండ్రి ప్రాంతంలో ఉన్నటువంటి సేవకులకు, ఆ రాజమండ్రి చుట్టుపక్కల ఉన్నటువంటి నాయకులందరికీ కూడా మరి నేను శుభాలు తెలియజేస్తూ ఈ బోధ ఒకసారి మనం విందాం. ముందుగా ఈ బోధ విందాం. ఈ బోధలో ఉన్నటువంటి ప్రతిదీ కూడా పెన్ టు పెన్ ఈరోజు నేను మాట్లాడబోతున్నాను. దయచేసి ఈ వీడియోకి అందరూ సహకరించండి. కొంచెం లెంత్గా ఉంటుంది ఈ వీడియో కూడా. సేవకులందరూ కూడా వినండి. వీలుగా ఉంటే మీరు కూడా స్పందించండి. మరి ప్రాముఖ్యంగా సహోదరుడు జేమ్స్ బ్రదర్ని, అలాగనే ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి సేవకులందరినీ కూడా కోరుకుంటున్నాను. ప్రాముఖ్యంగా మరి విజయప్రసాద్ రెడ్డి గారిని కూడా ఈ విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. మీరు కూడా ఈ వీడియో చూడండి ఒకసారి. జీవితాంతం ఒకే సంఘానికి వెళ్ళాలా, లేదా ఏదైనా కారణాన్ని బట్టి సంఘాన్ని మారిస్తే ఈ డైరెక్ట్గా నరకానికి వెళ్ళిపోతామా? పరలోకానికి వెళ్ళే అవకాశాలు లేవా? పరలోకానికి వెళ్ళడానికి బైబిల్ చెప్పిన సూచనలు కొన్ని ఉన్నాయి. మారు మనసు, రక్షణ అనుభవం, క్రీస్తు ప్రభుతో సహవాసం, ఇవన్నీ కూడా. అయితే రక్షించబడిన తర్వాత ఒక మంచి ఆధ్యాత్మిక లోతైన వాక్య అనుభవంతో నింపబడిన సంఘాన్ని వెంబడించడం చాలా చాలా ప్రాముఖ్యం. పౌలు భక్తుడు అదే అంటాడు, తిమోతికి రాసిన పత్రిక మొదటి పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం మీరు చదివితే, జీవం కలిగిన దేవుని సంఘం అన్నాడు. అంటే నువ్వు ఏ సంఘాన్ని ఎంపిక చేసుకున్నా ముందు అందులో జీవం ఉందో లేదో చూడాలి. జీవం కలిగి ఉన్నారా లేదా. రెండవది, ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమై ఉన్నది. సత్యవాక్యం ఉన్నదన్నట్టుగా బోధిస్తున్నారా లేదా? ఏదైనా తంత్రాలు మంత్రాలు కలిపి చెరిపిడి బోధలు, ధనాపేక్షను కప్పుచ్చే బోధలు, ఇలాంటివి ఏమన్నా అక్కడ ఉన్నాయా పరిశీలన చేయాలి. దేవుని వాక్యం ఎక్కడైతే విరివిగా దొరుకుతుందో, ఆ ఆధారితమైన సంఘంలో ఉన్నప్పుడు మొదటి కీర్తనలో ఉన్నట్టుగా నీటి యోరన నాటబడిన చెట్టు ఆకు వాడిపోకుండా తన కాలం ముందు ఏమవుద్దట? ఫలిస్తుంది. ఆకు వాడక తన కాలం ముందు ఫలించే చెట్టులా ఉంటారని. అయితే గమనించండి, కొన్ని సంఘాలు, అంటే సందర్భం వచ్చింది కాబట్టి చెబుతున్న విచారం ఏంటంటే, కొన్ని సంఘాల్లో వాక్యం లేదు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపు అక్కడ ఉండదు, రాజకీయాలు, గందరగోళాలు, తన్నుకోవడాలు, కొట్టుకోవడాలు, కానుకల కోసం దెబ్బలాడుకోవడాలు, ఆ తర్వాత రకరకాల కార్యక్రమాలు ఇవన్నీ కొన్ని చోట జరుగుతున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు సమాధానానికే కర్త కానీ అల్లరికి కర్త కాడు. అందును బట్టి అందులో దేవుడు లేడు అని చెప్పడం పెద్ద కష్టమేం కాదు, అది ఎవరినో నిందించడం కాదు. ఎక్కడైతే దేవుని వాక్యం పుష్కలంగా అందుతుందో, పరిశుద్ధాత్మ దేవుడు సంచరిస్తున్నాడో, సూటిగా నీకు దేవుని వాక్యం నీ హృదయానికి తాకుతుందో, అలాంటి జీవం గల సంఘంలో నాటబడాలి. ఇప్పుడు సంఘాల్లో కొన్ని విధానాలు ఉంటాయి. ఒక్కో సంఘంలో ఒక విధానం ఉంటుంది, ఇంకో సంఘంలో ఇంకో విధానం ఉంటుంది. విధానాలు వేరు, డాక్ట్రిన్ వేరు. దైవికమైన సిద్ధాంతాలు, దైవికమైన అనుభవాలు అవన్నీ ఒక పునాది లాంటివి, వాటిని ఎవరు మార్చలేరు. కానీ విధానాలు కొన్ని ఉంటాయి. కొంతమంది అంటారు, మా సంఘంలో అందరూ కింద కూర్చుంటామంటే మేము ఎంత హంబుల్లో ఉండి అంటారు చాలామంది. కింద కూర్చోవడం మాత్రమే హంబుల్నెస్ కాదు, వాళ్ళకున్న సౌలభ్యం అలాంటిది. కూర్చోవాలనుకుంటే ఎవరైనా కింద కూర్చోవచ్చు, లేదా కుర్చీలో కూర్చున్నంత మాత్రాన నువ్వు పరలోకానికి వెళ్ళవని బైబిల్ ఎక్కడ లేరు. అందుబట్టి ఇప్పుడు నేను చెబుతాను, ఎసెన్షియల్స్ అండ్ నాన్ ఎసెన్షియల్స్, చేయాల్సినవి ప్రత్యేకమైనవి కొన్ని ఉన్నాయి. కొన్ని ఆ కల్చర్ని బట్టి, ఆ ప్రాంతాన్ని బట్టి, లేదా సంఘ నాయకత్వాన్ని బట్టి కొన్ని విధానాలు మార్పు ఉంటుంది. మా సంఘంలో అందరూ తెల్లబట్టలు వేసుకుంటారు కాబట్టి మేము పరలోకానికి వెళ్తామంటే, మరి మాలాంటి నల్ల సూట్లు వేసుకున్న వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి? తెల్లబట్టలు వేసుకోవడం తప్పు నేను అంటలేదు, దట్స్ ఎ డ్రెస్సింగ్ స్టైల్. అందును బట్టి తెల్లబట్టలు వేసుకుంటేనే పరలోకానికి వెళ్తాం అనేది సరైన పద్ధతి కాదు. ఒక ఏరియా ఉంది, పేరు చెప్పడం, కానీ అందులో ఒక ఆయన ఏమంటాడంటే, మా సంఘానికి వచ్చే పురుషులే ఒక్కరు కూడా మీసాలు ఉండకూడదు అన్నాడు ఆయన. మీసాలు ఉంటే ఎక్కడికి వెళ్ళరట పురుషులు?
బైబిల్ ఎక్కడైనా నీకు మీసం ఉండొచ్చు నువ్వు పరలోకానికి వెళ్ళమని ఉందా బైబిల్ ఎక్కడైనా? లేదు. సో కొన్ని సంఘ విధానాలు కొన్ని ఉంటాయి, వాటిని మనం అంతగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అక్కడ దేవుని వాక్యం ఉన్నదొన్నట్టుగా బోధిస్తున్నారా లేదా, నీ ఆత్మ ఫలవంతంగా ఉందా లేదా, మనస్ఫూర్తిగా నువ్వు దేవుని ఆరాధించగలుగుతున్నావు లేదా, అలాంటి యోగ్యమైన సంఘాన్ని వెంబడించగలిగితే నీ ఆత్మకు క్షేమం ఉంది, నువ్వు పురుకొల్పబడతావు, రేపబడతావు, ఆత్మలో ఉద్యమపడతావు, అనేక మంది దీవెనకరంగా ఉంటావు. నాన్నగారు చెబుతుంటే చాలా మంచి ఎగ్జాంపుల్స్. ఒక కట్టెలు ఒక చోట పెట్టి వెలిగించినప్పుడు ఆ వెలుగుతున్న లేదా మండుతున్న కట్టెల్లో ఒక ఆరిపోయిన కట్టె పెడితే అది కూడా ఏమవుతుంది? మండుతుంది. ఈ కట్టెలన్నీ వాటిని ఏం చేస్తుంది? వెలిగిస్తాయి. అది ఆరిపోయిన కట్టెలన్నీ చోట మళ్ళీ ఇంకో ఆరిపోయిన కట్టెని పట్టుకెళ్ళాం అనుకోండి, ఇది ఇంకోటి జాయిన్ అవుతుంది తప్ప అక్కడ ఉపయోగం లేదు. అన్ని సంఘాలు సరైనవి కాదు. కొన్ని సంఘాలు వాక్య వ్యతిరేకమైన సంఘాలు ఉన్నాయి, దేవుని వాక్యాన్ని ప్రక్కన పెట్టిన సంఘాలు. అలాంటివి మానుకోవడంలో ఇబ్బంది ఏమీ లేదు. మీరు ఎవరు కంగారు పడాల్సిన అవసరం లేదు. ఒకవేళ అక్కడ జీవం లేదు, దేవుని వాక్యం లేదు, వాక్య నడిపింపు లేదన్నప్పుడు బెటర్ మూవ్ టు ఏ వండర్ఫుల్ చర్చ్ వేర్ యూ విల్ రిసీవ్ గాడ్స్ వర్డ్. దేవుని వాక్యం ఎక్కడైతే నీకు లభిస్తుందో ఆ సంఘానికి వెళ్ళడం పొరపాటు ఏం కాదు. అలా అని చెప్పి సేవకులను ద్వేషించమని నేను చెప్పట్లేదు. దేవుని సేవకుల కోసం ప్రార్థన చేద్దాం, వారు దేవుని కృపలో ఇంకా బలంగా వాడబడాలని ఆశిద్దాం. చాలా డిప్లొమాటిక్గా చెప్పాను, ఇంకా డీటెయిల్గా కావాలంటే పర్సనల్. చూసారు కదా ఏం చెబుతున్నారు? నేను పిన్ టు పిన్ చెప్తాను, పాయింట్ ఏది కూడా మిస్ కాకుండా, ఒక్క మాట కూడా మిస్ కాకుండా. చివరిలో ఏం చెప్పారంటే, నన్ను కలవండి, స్పెషల్గా నన్ను కలవండి, నేను చెప్పేస్తాను మీకు. పాపం అయ్యగారికి విశ్వాసులు తగ్గారేమో, బహుశా డాక్టర్ జాన్ వెస్లీ గారికి విశ్వాసులు తగ్గారేమో, ఎందుకంటే అక్కడ చాలా వర్షిప్ సెంటర్లు అయ్యాయి కదా రాజమండ్రిలో. అయ్యగారికి విశ్వాసులు తగ్గుంటారు, ఈ టైప్లోకి వచ్చారని నేను అనుకుంటున్నాను. ఏమంటున్నాడంటే అసలు ప్రశ్న ఏంటి అక్కడ? ప్రశ్న ఏంటంటే, మేధావులు కూర్చున్నారు అక్కడ చాలామంది, కూర్చొని ఏదో డీప్గా ఆలోచన చేస్తున్నట్టు చేసి సంఘాలను ఎలా క్రాస్ చేయాలా, సంఘాలను ఎలా దోచుకోవాలని చిన్న ప్రయత్నం చేశారు అక్కడ కూర్చొని. కాబట్టి దాని మీద నేను స్పందించి ఈ వీడియో చేస్తున్నాను. బ్రతికినంతకాలం ఒకే సంఘంలో ఉండాలా? టాపిక్ అండి. బ్రతికినంతకాలం ఒకే సంఘంలో ఉండాలా? ఒక మాట ఉంటుంది మనకు తెలుగులో అర్థమయ్యేటట్లుగా, బ్రతికినంతకాలం ఒక భార్యతోటే ఉండాలా, ఒక భర్తతోటే ఉండాలా అని అంటే దానికి రీజన్ చెప్పినట్లుగా ఉంది, నాకు అట్లా అనిపించింది. సరే, ఒకవేళ ఏదైనా కారణాన్ని బట్టి సంఘాన్ని మారిస్తే పరలోకానికి పోతారా, నరకానికి పోతారా? మళ్ళీ పాయింట్ ఇక్కడ. ఒకవేళ చూడండి, మార్చడాన్ని గురించి చెబుతున్నారు, మారేడం. హల్లెలూయా, అర్థమవుతుందా? ఒకవేళ మారిస్తే పరలోకానికి పోతారా, నరకానికి పోతారా అని పాయింట్. సరే, మంచిది. ఎవరికి బోధ చేస్తున్నాడు, ఎవరికి చెబుతున్నాడు? ఒక నశించిపోతున్నటువంటి ఆత్మను రక్షించి తన సంఘంలో చేర్చుకోలేని చేతగాని వళ్ళీ మాట చెబుతారు. ఎవరు చెబుతారంటే, నశించుతున్నటువంటి ఆత్మను రక్షించుకోలేక ఎవరో రక్షించినటువంటి సంఘంలో ఉన్నటువంటి ఆ యొక్క ఆత్మలను దోచుకోవటానికి నీచమైన ప్లాన్లు వేసి ఎలాంటి విషయాలు మాట్లాడతారు. అసలు ఏం చెప్పారో విందాం. అయ్యగారు ఏమంటున్నారంటే, ఒకే సంఘంలో ఉండాలా, ఒకవేళ మారుస్తే నరకానికి పోతారా, పరలోకం నుంచి లేకపోతే డివైడ్ అయిపోయి మళ్ళీ ఇంకెక్కడికైనా వెళ్తారా సంఘాన్ని మారుస్తే అని చెబుతున్నారు. చెబుతూ ఏమంటున్నాడంటే, అక్కడ ఒక 3 పాయింట్స్ చెబుతున్నాడు. మంచి 3 పాయింట్లు చెప్పాడు. ఏం పాయింట్లు అట? 1 మారు మనసు అట, 2 రక్షణ అనుభవం అట, 3 క్రీస్తుతో సహవాసం ఉన్నటువంటి వారు పరలోకానికే వెళ్తారన్నారు. గమనించండి, మారు మనసు పొందింది ఒక సంఘములో, రక్షణ పొందుకున్నది ఒక సంఘంలోనే, క్రీస్తుతో సహవాసం చేస్తామని ఉన్నాడు కదా. మారు మనసు పొందే కదా రక్షించబడింది అతను. మళ్ళీ మారు మనసు పొంది రక్షించబడిన తర్వాత ఆ సంఘంలో నుంచి ఇంకో సంఘానికి ఎందుకు వెళ్ళాలి? అప్పుడట లోతైనటువంటి ఏం చెప్పాడో విందాం ఒకసారి. ఆ మాట కూడా నేను జ్ఞాపకం చేస్తాను. ఆధ్యాత్మికంగా ఉన్న సంఘం చూసుకోవాలట. ఎప్పుడు రక్షించబడ్డాక, అంటే ఇప్పటివరకు సువార్త చెప్పి ప్రార్థన చేసి ఆ సహోదరుని కాపాడి తన సంఘంలో చేర్చుకొని అవన్నీ చేసిన ఆధ్యాత్మికం కాదు. రక్షించబడ్డాకట, రక్షించబడ్డాక బాప్తిసం పొందాక, ఒక చిన్న సంఘంలో బాప్తిసం పొందాడు ఒక సహోదరుడు. పొందిన తర్వాత అతను ఆలోచన చేయాలట. అప్పుడు
ఎప్పుడు రక్షణలోనికి రావడానికి, లోకం నుంచి తీసుకురావడానికి కాదు, లోకంలో నుంచి ఒక సేవకుడు కష్టపడి ప్రార్థన చేసి, విశ్వాసంతో ప్రార్థన చేసి, ఉపవాసం ఉండి, కన్నీరు కార్చి, ఆ వ్యక్తి కొరకు దగ్గరకు వెళ్ళి మాట్లాడి చేసి కష్టపడిన తర్వాత, అతని సంఘంలో రక్షణ పొందుకున్న తర్వాత, ఆ సేవకుడు సంఘంలో రక్షణ పొందుకున్న తర్వాత, కష్టపడిన వాడు తీసుకొచ్చిన ఆత్మట ఏం చేయాలట? అప్పుడు ఆలోచన చేయాలట. ఏం ఆలోచన చేయాలా? చూద్దాం ఒకసారి. ఆధ్యాత్మికం ఈ సంఘంలో ఉంది, లోతైన అనుభవం ఏ సంఘంలో ఉంది, ఆధ్యాత్మికమైనటువంటి సంఘాన్ని వెంబడిస్తున్నానా లేదా అని అప్పుడు ఆలోచన చేయాలట. చేసి ఈ క్రైస్ట్ సెంటర్కి వెళ్ళాలేమో, బహుశా ఈ అయ్యగారి దగ్గరికి వెళ్ళాలేమో. అర్థమవుతుందా? ఇప్పుడు ఒక కాపరి, ఒక సావుకుడు కష్టపడి సంఘంలోకి ఒక ఆత్మను తెచ్చుకున్న తర్వాత, వాడు రక్షించబడ్డ తర్వాత, బాప్తిస్మం పొందుకున్న తర్వాత, మారుమనసు పొందుకున్న తర్వాత ఏం చేయాలట? లోతైన సంఘమా కాదని ఆలోచన చేయాలట. ఎంత బాగా చెప్పారండి జాన్వేశ్వరి గారు. మీరు రాజమండ్రిలో ఒక మంచి సేవ చేస్తున్న సేవకుడిగా ఎరుగుదు మేము. ఇలాంటి మాటలు మాట్లాడతారని నాకు ఇప్పటివరకు తెలియదు. నీ వీడియో చూసిన తర్వాత నీ మీద ఉన్నటువంటి మంచి అభిప్రాయం ఇప్పుడు కాస్త పోయింది. కాబట్టి ఒకసారి ఆలోచన చేయండి సేవకులారా. ఆయన ఏం చెప్పాడో నేను చెబుతాను. మరలా ఏం చెబుతున్నాడంటే, 1 తిమోతి పత్రిక 3:15 దేవుని జీవము కలిగిన దేవుని సంఘమని రాయబడి ఉందన్నది. అంటే ఈ సంఘాలు కావా? రక్షించబడిన తర్వాత ఇప్పుడు ఒక వ్యక్తి రక్షించబడ్డాడంటే ఆ సంఘంలో పరిశుద్ధాత్మ లేదా? ఇప్పుడు అతనికి మారుమనసు ఎలా కలిగింది? మరి పరిశుద్ధాత్మే కదా ఒప్పించేది. పాపములు గురించి, నీతిని గురించి ఒప్పించేది ఎవరు? హూ ఇస్ దిస్ పర్సన్? ద హోలీ గోస్ట్. ఎవరండి? వాళ్ళే కదా, పరిశుద్ధాత్మనే కదా. పాస్టర్ గారు ప్రార్థన చేస్తాడంతే, కార్యం చేయబడి పరిశుద్ధాత్ముడే కదా. ఆ వ్యక్తి మారుమనసు రావటానికి, ఆ వ్యక్తి మారడానికి ఆయనే కదా కారణం. ఇప్పుడు ఆ సంఘం జీవం కలిగిన సంఘమే కదా. అది ఏ సంఘం అని కానివ్వండి, ఏ డినామినేషన్ అని కానివ్వండి. అలా రక్షించబడ్డోడిని, రక్షించబడ్డ తర్వాత ఆ వ్యక్తి ఏం చేయాలట? లోతైన సంఘమా, ఆధ్యాత్మిక ఉందా లేదా, లోతైన వాక్యాన్ని బోధిస్తున్నాడా? ఆయన దగ్గర ఉంది బైబిల్ కాదా ఏంటి? ఆయన ఉన్న దగ్గర బైబిల్ కదా. ఇప్పుడు అతను రక్షించబడ్డాడంటే అతని దగ్గర బైబిల్ ఉన్నట్టే కదా. ఆ వ్యక్తి రక్షించబడ్డాడంటే ఆయన దగ్గర పరిశుద్ధాత్మ ఉన్నట్టే కదా. అది ఏ సంఘం అన్న కానివ్వండి, సో మెనీ డినామినేషన్స్ వాట్ ఎవర్. కానీ ఎలాంటి బాధ ఏంటి? మీరు అసలు చేయాల్సిన పని ఏంటి? అసలు మీరు పర్సనల్గా వచ్చి కలవండి, ఇంకా విపరీతమైన బాధ నేర్పుతానని చెప్పారు లాస్ట్లో. అలా చెబుతున్నటువంటి మీరు ఏం చెబుతున్నారు తెలుసా? ఇంకా కొన్ని మాటలు చెబుతున్నారు. సత్యము ఉన్నది ఉన్నట్టుగా బోధించాలి, సత్యాన్ని బోధించాలట, వాక్యం ఉన్నది ఉన్నట్టుగా బోధించాలట. కీర్తన 1:2 గుర్తు చేస్తున్నాడు. కీర్తన గ్రంథం 1:2 అంటే సత్యాన్ని బోధిస్తే, సత్యంలో ఉంటే అతడు నీటి కాలంలో నాటబడితే ఆకువాడగా తన కాలం మందు ఫలమిచ్చే చెట్టు వలె ఉండును. అంటే ఇప్పుడు ఆ రక్షించబడినటువంటి సంఘంలో అలాగే ఉండి ఎదగకూడదు. ఇక అర్థమవుతుందా? ఆ సంఘంలో రక్షించబడ్డోడు ఎదగకూడదు. ఇక మీ కార్పొరేటర్ సంఘాలకి, సేవకుల దగ్గరికే రావాలా. మీదే సరి అయిన బోధ. అర్థమవుతుంది? మీదే సరి అయినటువంటి బోధ మీ దగ్గరకు రావాలి. ఇండైరెక్ట్గా ఒక 10 మంది మేధావులను అక్కడ కూర్చోబెట్టుకొని ఇతర సంఘాలను చేల్చడానికి ఒక 15 నిమిషాలు వీడియో చేసి, ఆ వీడియో ద్వారా అనేకుల యొక్క హృదయాల్ని ప్రాబ్లంలోకి తీసుకొస్తున్నారు. ఆ తర్వాత ఏం చెబుతున్నాడు తెలుసా? కొన్ని సంఘాల్లో వాక్యం ఉండదట. కొన్ని సంఘాల్లో ఏముండదట? వాక్యం ఉండదట. వాక్యము లేకపోతే ఆది యందు దేవుడు వాక్యమై ఉండెను, ఎక్కడ 2-3 ఉంటే వాళ్ళ మధ్యలో ఆయన ఉంటానన్నాడు. అంతేనా? ఈ సంఘం ఆ సంఘం అనే పేర్లు నాకు అనవసరం. నాకు ఇక్కడ సిద్ధాంతపరమైనటువంటి అవసరం, డాక్టర్నెస్ అవసరం నాకు ఇక్కడ అవసరం లేదు. నాకు ఇక్కడ ఎక్కడ 2-3 కూడి ఉంటారో వారి మధ్యలో ఉంటానన్న దేవుడు, వాక్యమై ఉన్నటువంటి దేవుడు. వాక్యమే కృపాసత్య సంభ్రమణ మధ్యలో వచ్చిందని తెలియజేస్తూ ఉంది. ఆ వాక్యమే కదా బైబిల్లో ఉంది, ఆ వాక్యమే కదా వాళ్ళు చెప్పేది. ఒకవేళ మీలాగా పిహెచ్డి చేసి ఉండకపోవచ్చు, కానీ వాళ్ళు ఆత్మలను నడిపించగలుగుతున్నారంటే డబుల్ పిహెచ్డి చేసినట్లే కదా. మీరెందుకు సార్ ఈ చిన్న చిన్న పాస్టర్ల మీద, ఈ 150 మంది విశ్వాసులు ఉన్నటువంటి వాళ్ళ మీద పడి ఇంకా సరిపోవట్లేదా? మీకు ఇంకా మీ సంఘాల్లో సరిపోవట్లేదా? తగ్గారా? ప్రజలు తగ్గారా? ప్రజలు తగ్గితే ప్రార్థన చేయాలి. వీలుగా ఉంటే గ్రామాల్లో తిరగండి, సువార్తను ప్రకటించండి, ప్రజలను ఆత్మలను నడిపించుకోవటానికి ప్రార్థన చేసుకుని తిరగండి. ఇలాంటి బోధ ఏంటి?
అలా చెబుతూ ఇంకేం చెబుతున్నారు తెలుసా? కొన్ని సంఘాలట రాజకీయం ఉంటుందట, కానుకలు కాడ కొట్లాడుకుంటారట. ప్రాబ్లం అనేది కొన్ని సంఘాల్లో ఉంటాయి. అంటే వాడు అక్కడ కొట్లాట ఉంటే అక్కడ దేవుడు లేడని చెప్పేసి మీ దగ్గర రావాలా? సమస్య రాకుండా ఉంటుందా? సమస్య వస్తుంది, దానికోసం సర్దుకోండి అని చెప్పట్లా మీరు. సమస్యలు ఉంటే అక్కడ దేవుడు ఉండడు, అక్కడ ప్రాబ్లం ఉంటే అక్కడ దేవుడు ఉండడు. ఇది ఎక్కడ కరెక్ట్ సార్? ఇది హాస్పిటల్ కట్టమని బైబిల్లో ఉందా? మీరు ఎందుకు హాస్పిటల్ కట్టారు? మీరు చాలా మంచి వాళ్ళని వీడియో చేశాను నేను. హాస్పిటల్ కట్టమని బైబిల్లో ఉందా? రోగుల దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసి స్వస్థపరచమని బైబిల్లో ఉంది. శిష్యులకు అదే బోధించాడు యేసుక్రీస్తుల వారు. మత్తయి సువార్త 10వ అధ్యాయం చదవండి. మీరు ఎందుకు హాస్పిటల్ కట్టారు? మీరు ఎలా వాక్యానుసారులు అవుతారు? మీరు ఎలా తప్పుడు బోధ చేస్తున్నారు? మీరు ఎలా వాక్యానుసారులు అవుతారు? కొన్ని విషయాలు చూసుకుందాం. ఇంకా తర్వాత ఏమంటున్నాడు అంటే, కొట్లాట ఉన్నటువంటి సంఘంలో దేవుడు ఉండడు. రైట్, ఓకే. దైవికమైనటువంటి సిద్ధాంతమే బైబిల్లో ఉండేది. ఒకవేళ కొంతమందికి కొన్ని పద్ధతుల ప్రకారంగా ఆరాధన చేస్తున్నారు. ఇప్పుడు మీ డాడీ వచ్చేసి ఎక్కడున్నాడు? మీ డాడీ మీ చర్చ్ ఎక్కడ? అసలు ఓన్ చర్చ్ ఎక్కడ మీది? మీరందరూ కూడా భక్త సింగ్ గారి చర్చిలు ఉన్నాయి కదా మీరందరూ ఉంది. హెబ్రోన్ చర్చిలు ఉన్నాయి కదా మీరందరూ ఉంది. మరి క్రైస్ట్ వర్షిప్ సెంటర్ పెట్టుకున్నారు మీరు. మీ డాడీ పద్ధతులకి మీ పద్ధతులకు తేడా లేదా? చాలా ఉంటుంది. అయితే మీరు సర్దుకుంటారు, కానీ ఇతరుల మీద మాత్రమే గుంజుకోవటానికి ఇలాంటి జీవితారా? తర్వాత ఏం చెబుతున్నారు? తెల్ల బట్టలు, తర్వాత నల్ల బట్టలు, నల్ల షూట్లు ఉన్నోడు పరలోకం నేను వెళ్తానన్నారు. బట్టల గురించి కూడా మాట్లాడారు. ఆ తర్వాత ఏమన్నారంటే మీసాల గురించి కూడా మాట్లాడారు. ఆ తర్వాత ఇంకా విషయాలు కావాలంటే, ఇంకా బాగా లోతుగా తెలుసుకోవాలంటే నన్ను పర్సనల్గా కలవమన్నా. రైట్. ఇప్పుడు నేను డైరెక్ట్గా ఇక సేవకుల గురించి మాత్రమే మాట్లాడబోతున్నాను. ఇక దైవజనులుగా ఉన్నటువంటి డాక్టర్ జాన్ వెస్లీ గారి గురించి కూడా నేను మాట్లాడబోతున్నాను. సార్, దయచేసి ఇలాంటి బోధలు చేయకండి. ఫస్ట్ ఇలాంటి ఇబ్బంది పెట్టే బోధ చేయకండి. సేవకుల్ని బ్రతకనివ్వండి, వారి సేవలు చేసుకునివ్వండి. వాళ్ళు రక్షించడం ఏంటి, తిరిగి మీ దగ్గర రావటం ఏంటి అసలు? అంటే మీరు సెలక్షన్ చేసుకోమని చెప్పారు కదా. ఇక రాజమండ్రిలో సెలక్షన్ చేసుకోవాలా ఏ సంఘానికి వెళ్ళాలా అని. ఇప్పుడు ఒక సంఘంలో రక్షించబడతాడు, అక్కడ ఏదో ఒక పెంతెకోస్తు సంఘంలో రక్షించబడతాడు, ఏదో ఒక హెబ్రోన్ చర్చిలో రక్షించబడతాడు, ఏదో ఒక సిఎస్ఐ చర్చిలో రక్షించబడతాడు, ఏదో ఒక బ్యాప్టిస్ట్ చర్చిలో రక్షించబడతాడు. ఆ వ్యక్తి కొరకు ఆ పాస్టర్ గారు కన్నీళ్లు విడిచి ప్రార్థన చేసి, అతని కొరకు ప్రార్థన చేసి కొన్ని దినములు వాళ్ళ ఇంటికి తిరిగి తనను యేసుక్రీస్తుల వారి యొక్క రక్షణ కొరకు చెప్పి సువార్తను ప్రకటించి తన కొరకు కన్నీరు కార్చి అతను రక్షించిన తర్వాత, బాప్తిస్వం పొందిన తర్వాత అతడు ఏ సంఘంలో గుర్తు చేసుకోవాలట. అప్పటిదాకా ఎడిపోయారు సార్ మీరు. అప్పటి వరకు మీరు ఎక్కడికి వెళ్ళారు? మీ పని ఏంటి అసలు? హైదరాబాద్లో ఉన్నటువంటి డాక్టర్ సతీష్ కుమార్ గారు కూడా ఈ విషయంలో స్పందించాలా. అలాగనే మరి పాల్ ఇమానియల్ గారు కూడా ఈ విషయంలో స్పందించాలా. అంతేకాకుండా మరి బ్రదర్ జేమ్స్ గారు కూడా ఈ విషయంలో స్పందించాలా. అలాగనే ఆ రాజమండ్రిలో సేవ చేస్తున్నటువంటి జాన్ వెస్లీ గారు ఉన్నారు, ఇంకొక జాన్ వెస్లీ, ఓసన్న జాన్ వెస్లీ గారు ఉన్నారు, వారు కూడా స్పందించాలి. ఆ తర్వాత విజయప్రసాద్ రెడ్డి గారు కూడా స్పందించాలి. అంతేకాకుండా ఎలాంటి మాటలు మాట్లాడి ఎలాంటి సేవకుల యొక్క మరి విశ్వాసులను దోచుకుంటున్న ఏ సేవకుడైనా ఎవరైనా వరంగల్లో ఉన్న ఏ ప్రాంతంలో ఉన్నప్పటికీ కూడా అందరూ కూడా దోచుకున్నటువంటి వారి యొక్క పేరు ఏంటంటే, బైబిల్లో పెట్టబడిన పేరు దొంగలు అని పేరు పెట్టబడింది. దొంగలు పరలోకానికి వెళ్తారా? ఫస్ట్ నా క్వశ్చన్. దోచుకునేవాడు దొంగ. అర్థమవుతుందా? రైట్. పరమగీత గ్రంథంలో ఉంది, ఇదిగో మన యొక్క ద్రాక్ష తోటలు పూతపట్టి ఉన్నవి, చెరుపు నక్కలో బయలుదేరిని అని చెప్పేసి. సో ఏ బోధ చేస్తే అబద్ధం ఎందుకు చెబుతున్నారు మీరు? రక్షించబడేది ఒక సంఘంలో, సెలక్షన్ చేసుకునేది ఇంకో సంఘంలోనా? ఒక భార్యని చేసుకొని ఇంకొకళ్ళని చూసుకోమన్నట్టుగా ఉంది మీరు చెప్పే బోధ. కాబట్టి ప్రేమైనటువంటి దేవుని ప్రజలారా, ఈ సమయంలో మరి ఈ మాటలన్నీ కూడా డాక్టర్ జాన్ వెస్లీ గారు వెనక్కిన తీసుకోవాలి. లేదా సేవకులు ఈ మాటలు వింటున్నట్టు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా స్పందించాలి. దీనిపైన అందరూ మాట్లాడాలి. అంతేకాకుండా మరి రాజమండ్రిలో దైవజనులు చాలామంది ఉన్నారు, అక్కడ సేవకులు చాలామంది ఉన్నారు, చిన్న చిన్న వాళ్ళు కూడా ఉంటారు. 100 మందిని 50 మందిని 10 మందిని ఉదయకాల వేళ వెళ్ళి మధ్యాహ్న కాల వేళ వరకు సువార్తను ప్రకటించి తిండి గింజలు లేక కష్టపడుతూ సైకిల్ మీద వెళ్తూ బాధపడుతూ ఏడుస్తున్న వారు కూడా ఉన్నారు.
అలాంటి వాళ్ళ యొక్క కష్టాన్ని దోచుకోవటానికి ఈ కార్పొరేటర్ పిహెచ్డి స్కాలర్స్, ఈ పిహెచ్డి చేసినటువంటి వాళ్ళ యొక్క తెలివితేటలు చూడండి ఎంత పెద్దగా, ఎంత చక్కగా నీట్గా ఉన్నాయో. బటన్ చాకుతో చక్కగా కట్ చేసినట్లు, అరటిపండు ఒలిచి నోట్లో పెట్టినట్టు. విశ్వాసులారా జ్ఞాపకం చేసుకోండి, మిమ్మల్ని మీ కొరకు ప్రార్థన చేసి కష్టపడి కనినటువంటి నీ సంఘాన్ని విడిచిపెట్టకూడదు. గుర్తుపెట్టుకోండి, ఒకే ఆత్మ, ఒకే ప్రాణం, ఒకే బాప్తిసం. దేవుడు ఒకటే ఉండాల సంఘం. సత్యంత వరకు ఏ సంఘంలో నువ్వు రక్షించబడ్డావో, ఏ సంఘములో నీ కొరకు నీ సేవకుడు ప్రార్థన చేశాడో, నీ కుటుంబాన్ని ఆశీర్వదించడానికి ఏ సంఘం అయితే రెడీగా ఉందో ఆ సంఘాన్ని జీవితాంతం విడిచిపెట్టకూడదు. నువ్వు బ్రతికినంత కాలం అక్కడే ఉండాలా. గమనించండి, మనం ఒక ఇంట్లో పుట్టాం. ఇప్పుడు సంఘంలో పుట్టడం ఏంటంటే ఆత్మ సంబంధమైన జన్మ. ఓకే, కుటుంబంలో పుట్టడం అంటే శరీర సంబంధమైనటువంటి జన్మ. ఒక ఇంట్లో మనం పుట్టామండి. మన ఎదురుగా పెద్ద బిల్డింగు 5 అంతస్తులు కలిగినటువంటి వాళ్ళు ఉన్నారు. మనది పూరి గుడిసె అనుకుందాం. మన పూరి గుడిసెలోనే పుట్టాం. మన తల్లిదండ్రులు చూసి మనం నవ్వుతామా? మా తల్లిదండ్రులు గుడిసెలోనే నన్ను కన్నారు, మాకు ఏ ఆస్తులు లేదని నవ్వుతామా? మనం కూడా కష్టపడటానికి ప్రయత్నం చేస్తాం. ఒకరోజు పూరి గుడిసె కూడా ఏమవుతుందంటే 5 అంతస్తులు విల్లాగా మార్చబడుద్ది. అర్థమవుతుందా? మీ సేవకులకు ఏమీ లేదని, మీ సేవకులకు తగ్గించుకున్నారని, గుడిసెలో ఉన్నారని, రేకుల్లో ఉన్నారని, పూరు గుడిసెల్లో ఉన్నారని చెప్పేసి, లేదు టెంట్ వేసుకొని ప్రార్థన చేస్తున్నారు, ఇళ్లలో ప్రార్థన చేస్తున్నారని చెప్పేసి మీరు దయచేసి ఈ పిహెచ్డి వాళ్ళ మాటల్లో దయచేసి పడద్దు. సంఘాన్ని మార్చడం అనేది భార్యను మార్చినంతో సమానం. తెలుసా మీకు? సంఘాన్ని మార్చకూడదు. నువ్వు ఏ సంఘంలో ఎక్కడ దీవించబడ్డావో, రక్షించబడ్డావో ఆ సంఘమే నీకు జీవితాంతం ఉంటుంది. అయితే మరి ఏ సంఘానికి వెళ్తే పరలోకానికి వెళ్తాననేది లేదు. నువ్వు ఏ సంఘంలో రక్షించబడ్డావు ఆ సంఘంలో పరిశుద్ధంగా, పవిత్రంగా, నీతిగా బ్రతికితే చాలు. నీకు 2 మాటలు గుర్తు చేస్తాను. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. ఇక్కడ ఏమైనా సంఘం ఉందా? సాత్వికులు ఏమండి సంఘం ఉందా ఇక్కడ? దయచేసి గమనించి, జీవము కలిగే దేవుని సంఘం. అయ్యగారు చెప్పినటువంటి మాట గుర్తు చేస్తున్నాం. మొదటి తిమోతి పత్రిక 3:15లో జీవము కలిగిన సంఘం అన్నాడు. జీవము కలిగిన సంఘం అంటే దాని అర్థం ఏంటి? బ్రతికున్నటువంటి సంఘం. ప్రతి సంఘంలో జీవం ఉంటుంది. జీవం లేకుండా బ్రతుకుంటారా ఏంటి? పాస్టర్ గారు జీవం లేని నడుస్తున్నాడా? కాబట్టి ఇది నేను ఆ విషయంతో మాట్లాడతా, ఆలోచనతో మాట్లాడుతున్నాను. ఏ సంఘస్థులైనా బీ కేర్ఫుల్. నువ్వు ఏ సంఘంలో రక్షించబడ్డావో ఆ సంఘంలో బ్రతికినంత కాలం ఉండాలి. ఒకవేళ చిన్న ప్రాబ్లమ్స్ ఏమైనా వస్తాయి, సరి చేసుకోవాలా. మీ కన్న పిల్లలు తప్పు చేస్తే సరి చేసుకోవట్లే, మీ సంఘం తప్పు చేస్తే సరి చేసుకోవాలి. ప్రాబ్లమ్స్ వస్తాయి, కానుకలు కాడ వస్తాయి, సంఘంలో గొడవలు వస్తాయి. రాకుండా ఎట్లా ఉంటాయి? మీ సంఘాలు రావట్లా? కార్పొరేట్ సంఘాలు రావట్లేదా? అన్ని సంఘాల్లో ఉంటుంది ప్రాబ్లం అనేది. ఈ ప్రాబ్లమ్స్ పేరుతో ఇలాంటి చిచ్చులు పెట్టి బ్రతికినంతకాలం ఒకే సంఘంలో ఉండాలా, అవసరం లేదు అని చెప్పేవాళ్ళ మాటలు దయచేసి నమ్మకండి. ప్రేమటువంటి దేవుని పిల్లలారా, మీరందరూ జ్ఞాపకం చేసుకోండి. ఈ వీడియోని వీక్షిస్తున్నటువంటి వాళ్ళారా, మీ అందరికీ నేను సవినయంగా నమస్కరించి చెబుతున్నాను. దయచేసి ఎవరు సంఘాలు మార్చకండి. ఈ సంఘ విశ్వాస ఆ సంఘంలోనికి వెళ్ళాలి. ఇదంతా దుర్బోధ. ఏ సంఘ విశ్వాస ఆ సంఘానికి వెళ్తారండి. ఇప్పుడు ఎవరి బిడ్డ వాళ్ళ దగ్గర, ఎవరికి ఒక బిడ్డ ఉందనుకోండి, అతనికి ఒకటి తండ్రి ఉంటాడు, అక్కడికే వస్తాడు. ఇంట్లో పుడితే కన్న తల్లిదండ్రులు ఉంటారండి. సంఘంలో జన్మిస్తే ఆత్మీయ తల్లిదండ్రులు ఉంటారు, ఆత్మ సంబంధమైన బోధకులు ఉంటారు, ఆత్మ సంబంధమైన సేవకులు ఉంటారు. సో ఒకవేళ అతనికి కొంచెం చదువు తక్కువ ఉండొచ్చేమో, ఆ సేవకుడికి చదువు తక్కువ ఉండొచ్చేమో, వాక్యం కొంచెం తక్కువగా చెబుతున్నాడేమో. దేవుని కృపలో ఒక దినాన్ని మీరు ప్రార్థన చేయండి. మీ సంఘంలో కూడా అద్భుతంగా, ఆశ్చర్యకరంగా చదువుకున్న వారు లేపబడి మీ సంఘాన్ని అభివృద్ధి చేస్తారు. అర్థమవుతుందా? ఒక ఏసన్న గారు చూశారు కదా, ఏం చదువుకున్నాడు ఆయన? బిల్లీ గ్రహం గారు ఏం చదువుకున్నారు? ఆయనకు సపోర్ట్ చేయలేదు అందరూ. చదువు కదండి ప్రాముఖ్యమైనది ఇక్కడ, చదువుతో కాదు ఇక్కడ మా ప్రాంతంలో పల్సన్ రాజు గారు ఉన్నారు. ఏం చదువుకున్నాడు ఆయన? చదువు కాదు ఇక్కడ మిమ్మల్ని మిస్గైడ్ చేయడానికి ఇలాంటి దుర్బోధలు చేస్తూ ఉంటారు. ఈ బోధను ఖచ్చితంగా నేను ఖండిస్తున్నాను. ఈ బోధ సరైన బోధ కాదు, చక్కని బోధ కాదు ఇది. ఖచ్చితంగా ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా ఖండించాలి, గద్దించాలి. పాల్ ఇమ్మానుయేల్ గారు కూడా నేను చెబుతున్నాను, దయచేసి ఇలాంటి బోధలు మీరు చేయొద్దు. సతీష్ కుమార్ గారు కూడా ఇలాంటి బోధలు చేయొద్దు, దయచేసి ఎవరు చేయొద్దు. మీరే కాదు, ఈ వాక్యాన్ని, ఈ యొక్క మాటలను, ఇలాంటి దుర్బోధలను ఎక్కడికైనా వెళ్ళొచ్చు అనే పదాన్ని ఇంకెప్పుడు కూడా వాడకూడదని మీ అందరికీ కూడా జ్ఞాపకం చేస్తున్నాను.
మీ అందరి మీద కోపం కాదండి, ఆవేశం కాదు, కానీ ఇలాంటి బోధ చేయటం అనేది మంచిది కాదు. కాబట్టి సావుకులంగా ఆత్మను రక్షించుకొని సంఘాన్ని నింపాలి. 10 మంది ఉన్నారు, సంతోషించరాదు, నీ సంఘం అనేది జనమే ఉన్నారు కదా, ఎందుకు అలాంటి బోధ చేస్తున్నావు? నిన్ను పర్సనల్గా కలిసి ఇంకేం చెబుతావు? ఆ చర్చి మంచిది కాదు, ఈ చర్చి మంచిది చెబుతావు ఏంటి? అలా చెప్పకూడదు, చేయకూడదు. దయచేసి గమనించండి. విశ్వాసులు చెబుతున్నాను నేను ప్రాముఖ్యంగా, ఇప్పటి వరకు వీక్షించిన విశ్వాసులు చెబుతున్నాను, నీది ఏ సంఘమైనా ఆ సంఘములోనే స్థిరంగా నువ్వు ఉండాలి. నువ్వు పరలోకం వెళ్ళాలని ఆశ నీకుందా? అయితే పరిశుద్ధుడిగా బ్రతుకు, ప్రార్థన చేయి, జీవితాంతం దేవుని దగ్గరనే ఉండు. నీ సంఘంలో కూడా దేవుని యొక్క ప్రసన్నత ఉంది, దేవుని యొక్క ఆత్మ నడిపింపు నీ సావుకునికి ఉంది, దేవుని యొక్క ప్రేమ. నువ్వు బ్రతికావంటే దేవుడిని ప్రేమిస్తున్నట్లే. కాబట్టి ఇలాంటి బోధల వైపు దయచేసి టర్న్ కాకండి. ఇలాంటి బోధనలు దయచేసి వినకండి, దయచేసి వినకండి. ఇలాంటి వాటిని ఖండించండి. సేవకులుగా నేను ప్రేమిస్తున్నాను అందరినీ కూడా. సేవకులు నాకు చాలా ఇష్టం. సేవకులందరినీ కూడా మా ఫెలోషిప్లో 100,000 మంది ఉన్నారు సేవకులు. మాతో కలిసి కొన్ని వేల మంది సేవకులు ఉన్నారు. ఇలాంటి బోధ ఎప్పుడు చేయొద్దని చెబుతాను నేను. ఇలాంటి బోధ కాదు, పక్కన ఉన్నటువంటి విశ్వాసులకు కూడా మనం మాట్లాడాల్సిన పని లేదు, చెప్పాల్సిన పని లేదు. వారికి నాయకులు ఉన్నారు, సేవకులు ఉన్నారు. ఎక్కడైనా సరే ఇలాంటి దొంగలు ఉంటే, ఇలాంటి దొంగ బోధలు చేస్తే ఖచ్చితంగా ఖండించవలసినటువంటి సమయము ఇది. ఎందుకంటే వారి యొక్క విశ్వాసాన్ని కూడా పోగొట్టుకునే సమయం. క్రీస్తు రాకడలో ఇవన్నీ కూడా జరుగుతాయి. కాబట్టి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి బిలీవర్స్ అందరికీ కూడా శుభాలు తెలియజేస్తున్నాను. దయచేసి ఇలాంటి మాటలు నమ్మకండి. సావుకుడే, మీ సంఘం సంఘమే. ఎక్కడ ఉన్నా 10 మంది ఉన్నా కూడా సంఘమేనండి. దేవుని సంఘం 1000 మంది ఉంటేనే కాదు, 10,000 మంది ఉంటే కాదు, 1,00,000 మంది ఉంటే కాదు, 10 మంది ఉంటే, ఎక్కడ 2 ముగ్గురు ఉంటే చాలు. ఎక్కడ 2 ముగ్గురు ఉంటే అక్కడే సంఘం, అదే సంఘం. మేము ముగ్గురే ఉన్నాం, ఇద్దరే అనుకోకండి. ఎప్పటికి కూడా మీ మధ్యలో జీవము కలిగిన దేవుడు ఉన్నాడు. కాబట్టి ఈ సమయంలో మరి డాక్టర్ జాన్ వెస్లీ గారు క్రష్ వర్షిప్ సెంటర్, దయచేసి మీ మనసు మార్చుకోండి, మీ ఆలోచనలు మార్చుకోండి. ఆ తర్వాత బ్రదర్ జేమ్స్ గారికి తెలియజేస్తున్నాను, ఈ విషయం మీద మీరు కూడా మాట్లాడండి. ఆ తర్వాత విజయప్రసాద్ రెడ్డి గారు కూడా మాట్లాడాలి. ఆ తర్వాత మరి రాజమండ్రిలో సేవ చేస్తున్న ఓసన్న జాన్ వెస్లీ గారు కూడా ఈ విషయం మీద స్పందించాలి. అంతేకాకుండా ఈ లైవ్ను వీక్షిస్తున్న ప్రతి ఒక్క సేవకులు కూడా స్పందించాలి. మరి ప్రాముఖ్యంగా హైదరాబాద్లో సేవ చేస్తున్నటువంటి డాక్టర్ పి సతీష్ కుమార్ కూడా స్పందించాలి. ఇంకా సేవకులైనటువంటి ప్రతి ఒక్కరు కూడా స్పందించండి. అర్థమవుతుందా? దేవుని కృప మరి అందరికీ కూడా కలుగునుగాక. దయచేసి సంఘాలను మార్చొద్దు. దేవుడు ఒకడే, ఆత్మ ఒకటే, మనల్ని ప్రేమించిన దేవుడు ఒకడే. కాబట్టి ఎక్కడికి వెళ్ళినా ఈ బైబుల్ యొక్క మాటలే ఉంటాయి. కాకుండా కొన్ని స్టైల్లో చెప్పొచ్చు, వాళ్ళు అన్నీ అవే, కానీ కొన్ని స్టైల్లో చెప్పొచ్చు. కుమ్మరోడు కుండలు తయారు చేస్తారు మట్టితోటే, కొన్ని రకాలుగా చేస్తూ ఉంటాడు. సో కొన్ని రకాలుగా చేసినంత మాత్రం దాంట్లో మట్టి లేదు అంటే తప్పు, అది పగలదు అంటే తప్పు. ఓకేనా? కొన్ని రకాలుగా కుండలు తయారు చేస్తారు, చేసినంత మాత్రం అందులో మట్టి లేదు, దానికి రంగు వేసినంత మాత్రాన మట్టి లేదు. కొంతమంది రంగులు అద్దుతూ ఉంటారు, కొంతమంది రంగులు వేస్తూ ఉంటారు కదా. సో అలాంటి బోధల్లో పడకండి. మీ సంఘాలకు మీరు తిరిగి వెళ్ళండి. ఒకవేళ వెళ్తే, నేను పలానా సంఘానికి వెళ్ళాను బ్రదర్ అని మీరు అనుకుంటే, ఈ మాటలు వింటే తిరిగి మీ సంఘానికి వెళ్ళండి, మీ సావుకులతో కలవండి, ఈ విషయాన్ని చెప్పండి. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యూ. అందరికీ శుభాలు తెలియజేయండి.